హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాని మహన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎంతో ఆరోగ్యకరమైన మునగాకుతో ఒక రెసిపీ చేస్తున్నాను. మనకందరికీ తెలుసు మునగాకు వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. సో మనమందరం కూడా డైలీ దీన్ని ఏదో ఒక ఫామ్లో తీసుకోవడం మంచిది. లైక్ మొరింగా వాటర్ అని ఆర్ మునగాకు పొడి అలా తీసుకోవడం మంచిది. ఈరోజు అయితే నేను మునగాకు గీ రైస్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. సో దాంట్లో నెయ్యి వేసుకోవాలి, అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి. సో నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆనియన్స్, అలాగే సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, చిల్లీస్, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక పసుపు, సాల్ట్ వేసుకుని ఒకసారి మళ్ళా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది, చాలా సింపుల్గా అయిపోద్ది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మునగాకుని యాడ్ చేసుకుందాం. మునగాకుని మనం అప్పుడే కలపకూడదు, జస్ట్ ఆనియన్స్ మీద ఒక లేయర్గా వేసుకోవాలి. వేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. మునగాకు మగ్గింది కదా, సో ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. మునగాకుని కలుపుకున్న తర్వాత మనం రైస్ని యాడ్ చేద్దాం. రైస్ని కూడా లేయర్లానే వేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ మీద కొంచెం కారం చల్లుకోవాలి. అలానే రైస్ మీద కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకుందాం, ఎందుకంటే మనం మునగాకులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా. సో రైస్కి పట్టే విధంగా కొంచెం లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. మనం లిడ్ని క్లోజ్ చేసుకుని ఒక 15 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మనం రైస్ని, మునగాకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మన మునగాకు గీ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ నుంచి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా ఈజీ అండ్ హెల్తీయెస్ట్ రెసిపీ మునగాకు గీ రైస్. సో అందరూ కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇలాంటి వెరైటీ డిఫరెంట్ రెసిపీస్తో నేను ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.